హాయ్ గైస్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో ఇందాక కరెంట్ పవర్ పోవడం వల్ల, పవర్ కట్ అవ్వడం వల్ల మనం వీడియో కంటిన్యూ చేయలేకపోయాం. సో సెకండ్ ఆర్టికల్, ద రీసెంట్ కార్ ఎక్స్ప్లోజన్ నియర్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఆన్ November 10, 2025 విచ్ కిల్డ్ అట్లీస్ట్ 5 పీపుల్. మొత్తం 15 పీపుల్ చనిపోయారు కదా. దానివల్ల హ్యాస్ ఎక్స్పోజ్డ్ ఎ న్యూ డేంజరస్ ఎవల్యూషన్ ఇన్ టెర్రరిస్ట్ ఆపరేషన్. దాన్ని ఏమన్నాను ఇందాక, మోడస్ ఆపరెండి అన్నాను కదా. సో దాని గురించి చెప్పారనమాట. మెయిన్గా ఏం చూస్తున్నారు, ఇంక్రీజింగ్లీ లెవరేజింగ్ అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ, ట్రేడ్ క్రాఫ్ట్ ఇంక్లూడింగ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, అనోనిమైజ్డ్ నెట్వర్క్స్, సెల్ఫ్ హోస్టెడ్ సర్వర్స్, మెమరీ డంపింగ్. సో దీని గురించి మాట్లాడాం కదా, ఇదే అనేది మనకు అవుతుంది అనమాట. వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, కార్ ఎక్స్ప్లోడెడ్ నియర్ గేట్ 1 ఆఫ్ రెడ్ ఫోర్ట్ స్టేషన్. ఎంతమంది చనిపోయారు, 15 పీపుల్ డైడ్, 30 ఇంజ్యూర్డ్. టెర్రర్ మాడ్యూల్ అనేది అయ్యిందనమాట. హౌ డిజిటల్ ట్రేడ్ క్రాఫ్ట్ వాజ్ యూస్డ్. ఫస్ట్ ఏం చెప్పాను, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్. ఏం యూస్ చేశారు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ చూస్ చేస్తారు అనమాట. మెయిన్గా ఏం చెప్పాను, త్రెమ్మా యాప్. మెయిన్గా ఏం చూస్ చేశారు, త్రెమ్మా యాప్ ఆఫ్ స్విస్ ఏజెన్సీ యూస్ చేశారు అనమాట. సో అందులోపల హై ఇన్క్రిప్షన్ ఉంది. నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్మల్ రిజిస్ట్రేషన్, ఎబిలిటీ టు మాస్క్ ఐడెంటిటీ, నో యూజర్ మెటాడేటా రిటెన్షన్ అనమాట. సో అందులో హై ఎండ్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ ఉందన్నమాట. దాని గురించి మీకు చెప్పా కదా, దాని గురించే ఇక్కడ మనం కంటిన్యూ చేస్తున్నాం. సో నెక్స్ట్, డెడ్ డ్రాప్ మెసేజెస్ అంటే ఏం చెప్పాను, ఒక మెయిల్ ఐడి ఉంటుంది. మెయిల్ ఐడి లోపల వాళ్ళు అందరూ ఒకే మెయిల్ ఐడి యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, manish.patiwada@gmail.com, ఇది మెయిల్ ఐడి అనుకుందాం. ఈ మెయిల్ ఐడిని అందరూ యూజ్ చేస్తారు కామన్గా. వీళ్ళు ఎవరికి మెయిల్స్ పంపించరు. అందులో అన్సెంట్ డ్రాఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఆ డ్రాఫ్ట్స్ లోపల మెసేజ్ ఉంచేస్తారు. వాళ్ళే చదువుకుంటూ ఉంటారు అనమాట. కొంత టైం అయిపోయిన తర్వాత ఆ ఫైల్ మొత్తం డిలీట్ చేస్తారు. సో దీనివల్ల సెక్యూరిటీ ఏజెన్సీస్కి మెయిల్స్ బయటకు వెళ్ళవు కాబట్టి తెలీదు, ఏం జరుగుతుందో ఏం జరగట్లేదో తెలీదు. అదే చెప్తున్నారు చూడండి, the module used methods, whereas messages are hidden in digital files, deployed encrypted channels, stenographic images ఉంటుంది అనమాట. థర్డ్ ఏమవుతుంది, మెమరీ డంపింగ్. దాని పేరేంటి, మెమరీ డంపింగ్ అండ్ యాంటీ ఫారెన్సిక్ టూల్స్ అనమాట. డివైజెస్ వర్ కాన్ఫిగర్డ్ టు అరేజ్ డేటా ఆటోమేటికలీ ఆఫ్టర్ యూజ్. మొత్తం డేటా యూజ్ చేసిన తర్వాత అరేజ్ చేసేది అనమాట. సో దీనివల్ల సెక్యూరిటీ ఏజెన్సీస్ అన్నిటికీ ఇబ్బంది అవుతుంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, విపిఎన్స్. నెక్స్ట్ ఏం యూజ్ చేస్తారు వాళ్ళు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ యూజ్ చేస్తారు. సో దీని ద్వారా వాళ్ళు ఐపీ అడ్రస్లు తెలియవు అనమాట. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏం తెలియదు, ఐపీ అడ్రస్ తెలియదు. సో దీనివల్ల మన ఫారెన్సిక్ టీమ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంటుంది అనమాట. ఆన్లైన్ రౌటింగ్, విపిఎన్స్ విత్ నో లాగ్స్ పాలసీ, ప్రైవేట్ సర్వర్స్ హోస్టెడ్ అబ్రాడ్, ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఏంటి, సోఫిస్టికేటెడ్ ఆన్లైన్ ఆపరేషనల్ ప్లానింగ్ అనమాట. మెయిన్గా ఏంటి, మూవ్మెంట్ ప్యాటర్న్స్ వర్ ట్రేస్డ్ త్రూ అనానిమస్ యాప్స్. మెయిన్గా చెప్పాక అది త్రెమ్మా యాప్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్కేప్ రూట్స్ ప్లాన్స్ యూజింగ్ ఎన్క్రిప్టెడ్ మ్యాప్స్ అనమాట. మ్యాప్స్ అన్నింటిని కూడా త్రెమ్మా యాప్ లోపల షేర్ చేసుకున్నారు. సో దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, ఇంప్లికేషన్ ఏంటి, ఫస్ట్ కౌంటర్ టెర్రరిజం ఛాలెంజెస్. మనకేముంది, కౌంటర్ టెర్రరిజం ఛాలెంజెస్ ఉన్నాయి. మెయిన్గా టెర్రరిస్ట్ మన ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అవనండి, ఎవరికి అవనండి ఇబ్బంది అవుతుంది అనమాట. కాల్ ఇంటర్సెప్షన్, టవర్ లొకేషన్ ట్రాకింగ్, మెటా డేటా మ్యాపింగ్, అవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. మెయిన్గా దేనివల్ల, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వల్ల, డిస్పోజబుల్ అకౌంట్స్ వల్ల, ప్రైవేట్ సర్వర్ రూమ్స్ వల్ల, డార్క్ వెబ్ కమ్యూనికేషన్ ఛానల్స్ వల్ల దీనివల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ప్రిపేర్నెస్. చెప్పే కదా మన దగ్గర డెడికేటెడ్ ఫారెన్సిక్స్ టీమ్స్ అనేవి లేవన్నమాట. కెపాసిటీ బిల్డింగ్ ఫర్ సైబర్ క్రైమ్ యూనిట్స్ లేవు. ఇంకా మన ఎన్ఐఏ, ఐబీ, ఈ ఆర్గనైజేషన్స్ మధ్య మెయిన్గా కోఆర్డినేషన్ అనేది లేదనమాట. నెక్స్ట్, లీగల్ ఛాలెంజెస్. మన ఇండియా లోపల సైబర్ లాస్ ఏవైతే ఉన్నాయో, మెయిన్గా లా పేరు ఏం చెప్పాను, ఐటీ యాక్ట్ 2000. సో ఆ లాస్ అనేవి అప్డేట్ అవ్వలేదు. మెయిన్గా ఎన్క్రిప్టెడ్ స్టోరేజెస్ వాటిని పట్టించుకోవడానికి, ఫారెన్సిక్ విపిఎన్స్ గురించి వాటి గురించి అవి కరెక్ట్గా లేవన్నమాట. నెక్స్ట్, వాట్ నీడ్ టు బి డన్, ఏం చేయొచ్చు. వాట్ నీడ్ టు బి డన్ అంటే, ఫస్ట్ స్ట్రెంగ్తన్ డిజిటల్ ఫారెన్సిక్స్. మన ఫారెన్సిక్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి. మెయిన్గా వాటిని స్ట్రెంగ్తన్ చేయాలన్నమాట. నెక్స్ట్, రెగ్యులేట్ సెల్ఫ్ హోస్టెడ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్. ఏం చేయాలి, మ్యాండేట్ కంప్లైన్స్ ఫర్ ఫారెన్ యాప్స్ ఫర్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా. ఏవైతే ఫారెన్ యాప్స్ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నాయో వాళ్ళు ఎన్క్రిప్షన్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మొత్తం మన సెక్యూరిటీకి, నేషనల్ ఇంటిగ్రిటీకి ఇబ్బంది అవ్వకుండా. నెక్స్ట్, ఇంట్రడ్యూస్ లైసెన్సింగ్ ఆడిట్స్. ఏం ఇంట్రడ్యూస్ చేయాలి, లైసెన్సింగ్ అండ్ ఆడిట్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎన్క్రిప్టెడ్ సర్వీసెస్, ఇది ఇంట్రడ్యూస్ చేయాలి.
నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏమైతే ఉన్నాయో ఎక్స్ప్లిసిట్ చేయాలి. మెయిన్గా మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ చెప్పా కదా, దీన్ని ఏం చేయాలి, అమెండ్ చేయాలి. ఇది చేసేసి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ గురించి, అనోనమైజింగ్ సర్వీసెస్ గురించి, లాగ్లెస్ విపిఎస్ గురించి మనం మొత్తంగా డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్. ఫోర్త్ ప్రాబ్లం ఏంటి, ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్. మెయిన్గా ఎన్ఐఏ, ఐబీ, రాయన్ అన్నిటికి మధ్య ఏం చేయాలి, ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్ చేయాలన్నమాట. సో ఇది సారీ గైస్, చాలా మంచిగా అనాలిసిస్ వెళ్తున్న టైం లోపల మనకు కరెక్ట్గా డిస్టర్బెన్స్ వచ్చింది. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చింది. ద ఎవల్యూషన్ ఆఫ్ డిజిటల్ ట్రేడ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ టెర్రరిజం ఇంటూ ఏ కాంప్లెక్స్ ఎన్క్రిప్టెడ్ ఛాలెంజ్ ఫర్ మోడర్న్ స్టేట్స్. డిస్కస్ హౌ ఇండియా షుడ్ స్ట్రెంథెన్ ఇట్స్ లీగల్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అన్నాడు. నెక్స్ట్ ఇది మెయిన్స్ లోపల వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ. ఈ ఆర్టికల్ని యూజ్ చేసి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, ఇండియాస్ రష్యన్ ఆయిల్ కట్స్ ప్రిడేట్ యుఎస్ టారిఫ్ డేటా. సో మనకి ఏం జరుగుతుంది, ట్రంప్ ఎంత పర్సెంట్ టారిఫ్ వేసాడు ఇండియా మీద, 50% టారిఫ్ వేశారు కదా. సో అందులో 25% టారిఫ్ ఏదైతే ఉందో మెయిన్గా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం ఉంది. అందులో మెయిన్గా 25% టారిఫ్ ఏదైతే ఉందో దేనికోసం, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం అనమాట, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం. సో దానివల్ల మన ఇండియా మీద శాంక్షన్స్ పడడం వల్ల మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అన్నీ దెబ్బతింటున్నాయి కాబట్టి మనకి రష్యన్ ఆయిల్స్ని తగ్గించమంటున్నారు అనమాట. సో డేటా కూడా అదే చూపిస్తుంది. ఏదైతే సెప్టెంబర్ డేటా ఉందో, సెప్టెంబర్ డేటా ప్రకారం మనం 17% ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించాం అనమాట. సో ట్రంప్ అనేది దాన్ని ఎట్లా చూపిస్తున్నాడు, మేము టారిఫ్స్ చేసాం కాబట్టి ఇండియా తగ్గించిందని ట్రంప్ చెప్తున్నాడు. బట్ ఇండియా ఏమంటుంది, మేము ఎప్పటి నుంచో డైవర్సిఫై అవుదాం అనుకుంటున్నాం, రష్యా మీద డిపెండెన్స్ తగ్గించుకుందాం అనుకుంటున్నాం అనేసి చేస్తున్నాం అనేసి ట్రంప్ చెప్తున్నాడు అనమాట. ఆర్గ్యుమెంట్ బేస్ మీద ఇప్పుడు జరుగుతుంది వచ్చిన ఆర్టికల్ అనమాట. సో కాంటెక్స్ట్, a recent analysis of government trade data shows India began reducing its oil imports from Russia much before US imposed 25% additional tariff. So US వేయకముందే మనం ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించామన్నమాట. వాట్ ఈస్ ద ఇష్యూ అబౌట్, US imposed ఎంత పర్సెంట్ టారిఫ్ వేసింది, 25% additional tariff on Russian oil related imports. టోటల్ అడిషనల్ టారిఫ్ 50%, మెయిన్గా ఆయిల్ రిలేటెడ్ ఇంపోర్ట్స్కి 25%. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇన్ యూఎస్ సజెస్ట్ దట్ ఇండియా వాజ్ ఫోర్స్డ్ టు కట్ రష్యన్ ఇంపోర్ట్స్ డ్యూ టు దిస్ టారిఫ్స్. సో ఇప్పుడు మనం ఏదైతే తగ్గిస్తున్నామో, ఆయిల్ తగ్గిస్తున్నామో రష్యా నుంచి తీసుకోవడం, ఇది మనల్ని ఫోర్స్ చేయడం వల్ల చేసామంటున్నారు. బట్ ఇండియా ఏమంటుంది, ఇండియన్ అఫీషియల్ డేటా హౌఎవర్ షోస్ దట్ ఇండియా హ్యాడ్ ఆల్రెడీ రిడ్యూస్డ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇన్ 8 out of 10 months బిఫోర్ ద టారిఫ్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్. సో మనం ఎప్పటి నుంచో తగ్గిస్తున్నాం ఈ టారిఫ్స్తో సంబంధం లేకుండా. The cuts in February, May, June, July, September were above all 20%, indicating a pattern. మనం ఎప్పటి నుంచో తగ్గిస్తున్నాం, ఈ టారిఫ్స్తో మనకు సంబంధం లేదు. కీ ప్రొవిజన్స్, ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ డేటా, మెయిన్గా డేటా తీసుకొచ్చాను. వాల్యూ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ రెడ్యూస్డ్ ఇన్ 8 out of 10 months. మనం లాస్ట్ 10 months నుంచి తగ్గిస్తున్నాం, 8 months నుంచి తగ్గిస్తున్నాం. నెక్స్ట్ సెప్టెంబర్ 2025 లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎంత పర్సెంట్ తగ్గిందన్నాను, 17% తగ్గిందన్నాను అనమాట. ఇండియాస్ డిపెండెన్స్ హ్యాడ్ గ్రోన్ షార్ప్లీ ఇన్ 2023 బట్ ఈజ్ నౌ బీయింగ్ యాక్టివ్లీ మోడరేటెడ్. మనం COVID-19 తర్వాత మెయిన్గా రష్యాకి యూఎస్కి గొడవలు అవడం, యుక్రెయిన్ వార్ వల్ల రష్యా మీద శాంక్షన్స్ వేయడం వల్ల మనం వాళ్ళ దగ్గర చీప్ ఆయిల్ తెచ్చుకున్నాం. బట్ ఇప్పుడు తగ్గిస్తున్నాం అనమాట. యూఎస్ టారిఫ్స్ ఎంత అంటే మొత్తం 25% అనేవి రష్యన్ ఆయిల్స్ మీద, మరి ట్రంప్ టైంని ఇంకొక 25% పెంచాడు అనమాట. కామర్స్ మినిస్టర్ ఏం చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ద మెయిన్ కాజ్, మేము చేస్తున్న పనులకి మెయిన్ కాజ్ అది కాదు. టారిఫ్స్ ఆర్ ఎ ఫ్యాక్టర్ బట్ దే ఆర్ నాట్ డ్రైవింగ్ ఇండియన్ పాలసీస్. సో మన ఇండియా యొక్క ఎక్స్టర్నల్ పాలసీ ఏదైతే ఉందో మనం అనేది యూఎస్ని బేస్ చేసుకొని చేయలేదు, మా ఓన్గా మనం చేసుకున్నాం. ఇండియా ఈజ్ పర్స్యూవింగ్ అటానమీ ఇన్ ఎనర్జీ పాలసీ అని చెప్పిందనమాట. సో రష్యా నుంచి ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. సో ఇండియా యొక్క ఆయిల్ షేర్, ఇండియా హ్యాస్ గ్రాడ్యువల్లీ రెడ్యూసింగ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ రష్యన్ క్రూడ్ ఆయిల్. రష్యా దగ్గర 2020లో ఎంత పర్సెంట్ డిపెండ్ అయ్యాం మనం, 1.6% ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్లో. 2021లో 2%, 2022లో 19%, 2023లో 33%, 2024లో 35%, మళ్ళీ ఇప్పుడు ఎంత తగ్గిపోయాం, 32% తగ్గిపోయాం. అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది, మనం ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గిస్తున్నాం, రష్యా నుంచి తీసుకోవడం తగ్గిస్తున్నాం అని చూపిస్తుంది అనమాట. దిస్ షోస్ ఎ పీక్ ఫాలోడ్ బై కరెక్షన్, నాట్ ఇన్ అబ్రప్ట్ రియాక్షన్. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ లోపల ఒక క్వశ్చన్ రావచ్చు, టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా షేర్స్ 50% అంటే ఆ స్టేట్మెంట్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఎందుకు, మ్యాక్సిమం మన ఆయిల్ ఇంపోర్ట్స్ లోపల రష్యా యొక్క షేర్ అంతా 33%, 33 to 35 ఇచ్చిందంటే ఆన్సర్ రైట్ అవుతుంది, మిగతా ఏదైనా సరే తప్పు అవుతుంది అనమాట. ఇండియాస్ ఎనర్జీ అటానమీ అప్రోచ్. సో ఇండియాస్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, కామర్స్ అఫైర్స్ మినిస్టర్ ఏం చెప్పాడు, ఇండియా విల్ నాట్ టేక్ ఎనర్జీ డెసిషన్స్ అండర్ ఎక్స్టర్నల్ ప్రెజర్, ఎందుకంటే వీఆర్ అ సావరెన్ కంట్రీ.
రిజంప్షన్ ఆఫ్ యూఎస్ ట్రేడ్ టాక్స్. సో మనం ఏదైతే మన రీసెంట్గా బర్బ్స్ వచ్చాయో మెయిన్గా యూఎస్ మనమే టారిఫ్స్ చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు ట్రేడ్ టాక్స్ అనేవి ఏమయ్యాయి, రెజ్యూమ్ అయ్యాయి. ఆఫ్టర్ ఏ పాజ్ ట్రేడ్ టాక్స్ హ్యావ్ రెజ్యూమ్డ్. స్టేట్మెంట్స్ హింట్ ఎట్ బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ప్రోగ్రెస్. ఎనర్జీ ట్రేడ్ ఫ్రిక్షన్ షుడ్ నాట్ డీరేల్ బార్డర్ టైస్ అనమాట. సో మనం ఏం చేస్తున్నాం, విత్ యుక్రెయిన్ వార్ చేంజింగ్ గ్లోబల్ ఆయిల్ ఫ్లోస్, రష్యన్ క్రూడ్ ఆయిల్ ఈజ్ నౌ డిస్కౌంటెడ్ లెస్ దెన్ ఎర్లియర్. ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్లీ పుషింగ్ ఫర్ యుఎస్ఏ. రీసెంట్గా మనం ఒక డీల్ కూడా స్ట్రక్ చేసుకున్నాం కదా యుఎస్తో, ఎల్పీజీ గురించి. ఎల్పీజీ మనం యుఎస్ నుంచి తెచ్చుకుంటాం అన్నాం. సో అన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి, డైవర్సిఫికేషన్ చూపిస్తున్నాయి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బాస్కెట్ అని క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి, ఇండియా ఇంపోర్ట్స్ మోర్ దెన్ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్. ఏమంటున్నాడు, ఇండియా ఇంపోర్ట్స్ మోర్ దెన్ 80% ఆఫ్ ఇట్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ రిక్వైర్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రైట్. మ్యాక్సిమం మనం ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ద మిడిల్ ఈస్ట్ హ్యాస్ హిస్టారికల్లీ బీన్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. మెయిన్గా అక్కడ ఏమేమి ఉన్నాయి, ఇరాన్, పక్కన ఏముంది సౌదీ అరేబియా. ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ మిడిల్ ఈస్ట్ నుంచి మనం ఎక్కువగా ఆయిల్ తెచ్చుకుంటాం అనమాట. ఇండియా ఈజ్ లీగల్లీ బౌండెడ్ అండర్ WTO రూల్స్ టు ఫాలో ప్రైస్ క్యాప్స్ ఇంపోజ్డ్ బై G7 కంట్రీస్. సో మీకు చెప్పే కదా WTO లోపల ఇచ్చే ఏవైతే ఉంటాయో అవన్నీ బైండింగ్ కాదు, బికాస్ యునైటెడ్ నేషన్స్ ఇస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ సావరెనిటీ. సో అందుకోసం అవన్నీ బైండింగ్ కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 3 తీస్తే మనకి ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది అనమాట. ఇలాగ మనం క్వశ్చన్స్ని చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఎట్రిబ్యూటివ్ సైన్స్ దేని గురించి మాట్లాడుతుంది, ఎట్రిబ్యూటివ్ సైన్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆర్టికల్, బ్యూటిఫుల్గా ఉంది. ఇండియా హ్యాస్ రీసెంట్లీ విట్నెస్డ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంటల్ ఈవెంట్స్. చూస్తున్నాం కదా, టాక్సిక్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్, రెయిన్ వాటర్ అనేది ఎసిడిఫై అయిపోతుంది, గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్ అవుతున్నాయి, ఇంటెన్సిఫైయింగ్ సైక్లోన్స్ అనేవి పెద్ద వస్తున్నాయి అనమాట. మెయిన్గా ఢిల్లీ పొల్యూషన్ గురించి మొన్న ఆర్టికల్ డీల్ చేసాం. మీ గురించి యూట్యూబ్ లోపల సపరేట్ వీడియో కూడా పెట్టించాను, ఎవరెవరైతే చూడలేదో చూడండి. వాటర్ అనేది ఏమవుతుంది, ఎసిడిఫై అవుతుంది. అంటే ఏమవుతుంది, pH లెవెల్ ఆఫ్ వాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇది చాలా మంచిది కాదు, అగ్రికల్చర్కి చాలా మంచిది కాదు. గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్, ఈ మెల్టింగ్ అవడం వల్ల ఏమవుతుంది, గ్లేషియర్స్ మెల్ట్ అయిపోవడం వల్ల దాని బేస్డ్ ఫ్లడ్స్ వస్తున్నాయి. అండ్ ఇంటెన్సిఫైయింగ్ సైక్లోన్స్ ఏమవుతున్నాయి, ఇంటెన్సిఫై అవుతున్నాయి. ఎందుకు, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెంపరేచర్ ఇస్ లైక్ ఫ్యూయల్ ఆఫ్ సైక్లోనిక్ ఫ్యూయల్ ఏంటి, టెంపరేచర్ అనమాట. మీరు ఎక్కడో చదువుతుంటారు కదా ట్రాపికల్ సైక్లోన్స్. సో ఎంత ఎక్కువ టెంపరేచర్ ఉంటే అంత ఫ్యూయల్ అనమాట, అంత మీదకి వచ్చిస్తూ ఉంటాయి. సో అవన్నీ పెరుగుతున్నాయి అనమాట. As climate extremes increase, the global community is increasingly asking, can we scientifically link a specific disaster to climate change and identify responsible emitters? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఒక డిజాస్టర్ని డైరెక్ట్గా మనం క్లైమేట్ చేంజ్కి లింక్ చేయొచ్చా అనేది ఒక క్వశ్చన్ అనమాట. దిస్ ఈజ్ వేర్ ఎట్రిబ్యూషన్ సైన్స్ బికమ్స్ క్రూషియల్. సో ఇక్కడ ఒక పదం మాట్లాడాడు, ఎట్రిబ్యూషన్ సైన్స్. సో ఎట్రిబ్యూషన్ సైన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం. వాట్ ఈజ్ ఎట్రిబ్యూషన్ సైన్స్? ఎట్రిబ్యూషన్ సైన్స్ ఎగ్జామ్స్ how climate change alters the probability, frequency and intensity of extreme events. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎట్రిబ్యూటివ్ సైన్స్ ఏదైతే ఉందో దీని గురించి ఏం చెప్తున్నారంటే, ఎట్రిబ్యూట్స్, వాట్ ఆర్ ద ఎట్రిబ్యూట్స్ ఆఫ్ మనీష్ అనేవాడు మంచోడు, ఇది అది, అవి ఏమంటాం, బేసికలీ క్వాలిటీస్ అంటాం అనమాట. సో ఈ ఎట్రిబ్యూషన్ సైన్స్ అనేది ఏం చెప్తుందంటే, ఇప్పుడు సైక్లోన్ ఉంది, సైక్లోన్ మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు లేకపోతే ఫ్లడ్స్ ఉన్నాయి, ఇవి ఎప్పటి నుంచో మనకు తెలుసు. బట్ క్లైమేట్ చేంజ్ వల్ల ఇవన్నీ ఏమవుతున్నాయి, ఇంటెన్సిఫై అవుతున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతున్నాయి, ఇంటెన్సిఫై అవుతున్నాయి. సో ఎట్రిబ్యూషన్ సైన్స్ ఎగ్జామిన్స్ హౌ క్లైమేట్ చేంజ్ ఆల్టర్స్ ద ప్రాబబిలిటీ. సో ఇక్కడ మెయిన్గా దేని గురించి మాట్లాడుతారు, ప్రాబబిలిటీ. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల సైక్లోన్స్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫ్లడ్స్ ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ప్రాబబిలిటీ గురించి ఆలోచిస్తే ఫ్రీక్వెన్సీ, ఎంత ఫ్రీక్వెంట్గా సైక్లోన్స్ వస్తున్నాయి, ఎంత ఇంటెన్సిటీగా వస్తున్నాయి. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలాగ పెరిగిపోతున్నాయి అనే దాని గురించి మాట్లాడేదాన్ని ఏమంటాం మనం, ఎట్రిబ్యూషన్ సైన్స్ అంటాం అనమాట. ఇట్ ఆన్సర్స్ క్వశ్చన్. ఏం చేస్తుంది, డిడ్ క్లైమేట్ చేంజ్ మేక్ హీట్ వేవ్ మోర్ లైక్లీ? హీట్ వేవ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. వాజ్ ఎ ఫ్లడ్ వర్సన్ బికాస్ ఆఫ్ వార్మింగ్ ఓషన్స్? అంటే ఫ్లడ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఓషన్స్ వార్మింగ్ వల్ల ఈ ఫ్లడ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. తర్వాత థర్డ్ క్వశ్చన్, డిడ్ హ్యూమన్ ఎమిషన్స్ ఇంక్రీజ్ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఆర్ సైక్లోన్ స్ట్రెంత్? చెప్పా కదా, సైక్లోన్కి ఏం కావాలి, టెంపరేచర్ కావాలి. ఇప్పుడు పెరుగుతున్న టెంపరేచర్, క్లైమేట్ చేంజ్, దీనివల్ల సైక్లోన్ స్ట్రెంత్ పెరుగుతుందా? ఇట్ డస్ నాట్ సే క్లైమేట్ చేంజ్ కాజ్డ్ అన్ ఈవెంట్ బట్ క్వాంటిఫైస్ హౌ ఇట్ ఇంక్రీజ్డ్ ఇట్ సివియారిటీ ఆర్ లైక్లీహుడ్. అంటే సైక్లోన్ కానీ ఫ్లడ్స్ కానీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ఎట్రిబ్యూషన్ సైన్స్ ఏం చెప్తుంది, వీటిల్ని ఎంత ఇంక్రీజ్ చేస్తుంది ఈ క్లైమేట్ చేంజ్ అనే దాని గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ ఇన్ ఇండియా షోయింగ్ ఇంక్రీజింగ్ క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్. మెయిన్గా
ఢిల్లీ సివియర్ పొల్యూషన్, ఇప్పుడు మెయిన్గా హై ప్రెజర్ సిచ్యువేషన్, ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ రాకపోవడం వల్ల ఢిల్లీ పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది. ఎసిడిఫైయింగ్ రెయిన్ఫాల్ చెప్పా కదా, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల యాసిడ్ రైన్స్ ఎక్కువగా యాసిడ్ రైన్స్ ఫామ్ అవుతున్నాయి. హిమాలయన్ ఫ్లాష్ ఫ్లడ్స్, క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతున్నాయి, గ్లేషియర్స్ మెల్ట్ అవుతున్నాయి. అండ్ సైక్లోన్స్ పాయింట్ టు మూవ్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ డిజాస్టర్ చెప్పా కదా, టెంపరేచర్ పెరగడం వల్ల సైక్లోన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ బాగా పెరిగిపోతుంది. మెనీ ఆఫ్ దీస్ మ్యాచ్ గ్లోబల్ వార్మింగ్ ప్యాటర్న్స్. సో మెయిన్గా టెంపరేచర్ పెరగడం వల్ల దీనికి అవుతుంది అనమాట. ఛాలెంజెస్ ఏంటి, న్యాచురల్ వర్సెస్ హ్యూమన్ మేడ్ ఫ్యాక్టర్స్. మెనీ డిజాస్టర్స్ కూడా అక్కడ న్యాచురలీ, బట్ అట్రిబ్యూషన్ అనాలిసిస్ డిటర్మైన్స్ హౌ మచ్ మోర్ ఇంటెన్స్. సో మ్యాక్సిమం ఈవెంట్స్ అనేవి న్యాచురల్గానే జరుగుతాయి, బట్ ఎంత ఇంటెన్స్గా జరుగుతున్నాయి, ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి, హౌ మచ్ ఆర్ మోర్ లైక్లీ డ్యూ టు హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫార్మింగ్, మన వల్ల అవి ఎంత ఎక్కువ పెరుగుతున్నాయి దాని గురించి మాట్లాడుతుంది అనమాట. దిస్ మేక్స్ అట్రిబ్యూషన్ ప్రాబబిలిస్టిక్ నాట్ అబ్సల్యూట్. సో ప్రతి ఈవెంట్ని ప్రాబబిలిటీతో చూస్తుంది, అబ్సల్యూట్గా చూడదు అనమాట. హౌ అట్రిబ్యూషన్ వర్క్స్, మోడల్స్ ప్లస్ రియల్ వరల్డ్ డేటా, మెయిన్గా డేటాని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ మోడలింగ్ అనమాట, శాటిలైట్ మానిటరింగ్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తుంది. థర్డ్ స్టాటిస్టికల్ కంపారిజన్, పాస్ట్కి ప్రెజెంట్కి, లాస్ట్లో వచ్చిన సైక్లోన్స్కి ఇప్పుడు వస్తున్న సైక్లోన్స్కి స్టాటిస్టికల్ కంపారిజన్ చేస్తుంది. ఫోర్త్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మోడల్ రెజల్యూషన్ హెస్ మేడ్ అట్రిబ్యూషన్ ఎక్యురసీ సిగ్నిఫికెంట్లీ హైయర్ అనమాట. ఇవన్నీ అట్రిబ్యూషన్ సైన్స్లో యూజ్ చేస్తాయి. ఇంక్రీజింగ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎమిషన్స్ ఆల్టరింగ్ రెయిన్ఫాల్ అండ్ స్టార్మ్స్. సో ఎవిడెన్సెస్ ఏంటి, నార్త్ ఇండియా హ్యాస్ సీన్ స్ట్రాంగర్ మాన్సూన్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ 1980s, మెయిన్గా దేనివల్ల, గ్రీన్ హౌస్ గ్యాస్ ఏరోసోల్స్ వల్ల. స్టడీ షోస్ 15% డిక్లైన్ ఇన్ యాన్యువల్ రెయిన్ఫాల్ బట్ ఇంక్రీజ్ ఇన్ క్లౌడ్ బర్స్ట్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏరోసోల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, దీనివల్ల జరుగుతుంది. రైజింగ్ CO2 ఇంక్రీజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ హీట్ వేవ్స్, సైక్లోన్స్ అండ్ ఓషన్ వార్మ్ వాటర్, అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్ రైజెస్. వీటి వల్ల ఇవి పెరిగిపోతున్నాయని చెప్తున్నాం అనమాట. ఇవి ఎప్పటి నుంచో ఇవి పెరుగుతున్నాయి. అకౌంటబిలిటీ అండ్ ఇంప్లికేషన్స్. సో దీనివల్ల ఈ అట్రిబ్యూషన్ సైన్స్ వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, ఫస్ట్ లీగల్ అండ్ జుడిషియల్. కోర్ట్స్ కెన్ యూజ్ అట్రిబ్యూషన్ టు అసైన్ లయబిలిటీ. సో ఇప్పుడు కోర్ట్స్ ఏం చేయొచ్చు, ఈ ఫ్లడ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ మీరు చేస్తున్న పనులు బట్టి మన మీద శిక్షలు వేయచ్చు అనమాట. ఫ్లడ్ డ్యామేజ్, హీట్ వేవ్ డెత్, క్రాప్ లాసెస్ ఉన్నాయి కదా, మన హ్యూమన్స్ వల్ల జరుగుతున్నాయని మన మీద ఏం చేయొచ్చు, కంపెనీస్ మీద వాటి మీద ఫైన్స్ వేయచ్చు. నెక్స్ట్ ఎకనామిక్, ఇన్సూరెన్స్ ప్రైజింగ్, ఇన్సూరెన్స్ లోపల, బ్యాంక్ లెండింగ్ లోపల, క్లైమేట్ రిస్క్ అసెస్మెంట్ లోపల యూజ్ చేయొచ్చు. ఎథికల్ అండ్ గ్లోబల్ జస్టిస్, ఇండియా హిస్టారికల్ షేర్ ఆఫ్ గ్లోబల్ CO2 is less than 6%, yet it suffers disproportionate climate impacts. అంటే డెవలప్డ్ కంట్రీస్ మనకి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా, మెయిన్గా వాళ్ళు చేసిన ఎమిషన్స్ వల్లే కదా. సో అలా హిస్టారికల్ జస్టిస్ చేయాలన్నా సరే అట్రిబ్యూషన్ సైన్స్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ పాలసీ లెవెల్ లోపల ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా అర్బన్ ప్లానింగ్ చేయడానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎమిషన్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చేయడానికి ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో అట్రిబ్యూషన్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్, మనకి ఎగ్జామ్కి చాలా హెల్ప్ అవుతుంది. విత్ రెఫరెన్స్ టు అట్రిబ్యూషన్ సైన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. It seeks to quantify how climate change alters the probability and intensity of a specific extreme event. అదే చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ అబ్సల్యూట్ కాజేషన్ బై డిటర్మైనింగ్ దట్ క్లైమేట్ చేంజ్ అలోన్ కాజ్డ్ ఎ పర్టికులర్ డిజాస్టర్. అది సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకు, ఒక డిజాస్టర్ ఎప్పటి నుంచో ఉంది, బట్ దాని యొక్క ప్రాబబిలిటీ గురించి మాట్లాడేది అట్రిబ్యూషన్ సైన్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ తీస్తే నాకు ఆన్సర్ ఏమి మిగిలింది, సి. సో నేను థర్డ్ స్టేట్మెంట్ చదవని అవసరం లేదు. ఇంప్రూవ్మెంట్ ఇన్ శాటిలైట్ డేటా అండ్ హై రెజల్యూషన్ క్లైమేట్ మోడల్స్ హ్యావ్ ఎన్హాన్స్డ్ యాక్యురసీ ఆఫ్ అట్రిబ్యూషన్ సైన్స్. సో అట్రిబ్యూషన్ తెలియాలంటే డేటా కావాలి కాబట్టి శాటిలైట్ డేటా హెల్ప్ చేస్తుంది. సో చూసారా, సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి తెలిస్తే పెట్టవచ్చు. అట్రిబ్యూషన్ సైన్స్ మీద క్వశ్చన్ రావచ్చు, లేదా మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూజ్ చేయొచ్చు. వెరీ వెరీ గుడ్ ఆర్టికల్, ప్లీజ్ యూజ్ దిస్. నెక్స్ట్, ఇస్రో టెస్ట్స్ బూట్స్ట్రాప్ మోడ్ స్టార్ట్ ఆన్ CE-20 క్రయోజెనిక్ ఇంజిన్. సో బేసికలీ మనకు ఒక రాకెట్ ఉంటుంది, మనం ఏమంటాం అంటే GSLV, జియోసింక్రనస్ MK3, జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ MK3 అంటాం అనమాట. బేసికల్లీ ఇది 3 స్టేజ్ రాకెట్ అనమాట. బేసికల్లీ ఇది ఎన్ని స్టేజ్ రాకెట్, 3 స్టేజ్ రాకెట్. అన్నిటికన్నా లోవర్ స్టేజ్లో ఏముంటుంది, సాలిడ్. సెకండ్ స్టేజ్లో ఏముంటుంది, లిక్విడ్. అండ్ థర్డ్ స్టేజ్లో ఏముంటుంది, క్రయోజెనిక్ ఇంజిన్. సో క్రయోజెనిక్ ఈ 3 స్టేజెస్ ఉండడం వల్ల ఈ 3 స్టేజ్ రాకెట్ అనమాట. ఇది 4000 kilos వరకు జియోసింక్రనస్ ఆర్బిట్ లోపల శాటిలైట్స్ని ప్లేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంట, క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటి, బేసికల్లీ ఇదంటే చాలా డెప్త్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మనం హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాం, ఏదైతే ఆర్టికల్కి ఇంపార్టెంట్ అది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మొత్తం కవర్ చేయం. సో క్రయోజెనిక్ ఇంజిన్ అంటే బేసికల్లీ ఏమీ లేదు, ఏదైతే మన హైడ్రోజన్ గ్యాస్ ఉంటుందో, ఆక్సిజన్ గ్యాస్ ఉంటుందో, గ్యాస్ అనేది మనం ఏంటి పెద్ద బాక్సుల్లో స్టోర్ చేయలేం. ఎందుకు, గ్యాసెస్ అనేవి గాలిలో ఎక్కువగా ఫ్రీగా ఉంటాయి కాబట్టి వాటిని స్టోర్ చేయడం కష్టం. సో వాటిల్ని
మైనస్ డిగ్రీ టెంపరేచర్స్, 80 టెంపరేచర్ దగ్గర మైనస్ డిగ్రీ టెంపరేచర్స్ దగ్గర మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర ఏం చేస్తాం, కూల్ చేసేసి ఏం చేస్తామంటే లిక్విఫై చేస్తాం. ఏం చేస్తాం, లిక్విఫై చేస్తాం. ఎందుకు, హైడ్రోజన్కి కెలరిఫిక్ వాల్యూ ఎక్కువ, ఆక్సిజన్ అనేది ఒక ఆక్సిడైజర్ కింద యూజ్ చేస్తాం అనమాట. సో క్రయోజెనిక్ ఇంజిన్స్ లోపల బేసికల్లీ ఏం చేస్తాం, ఫ్యూయల్స్ని ఏం చేస్తాం, లిక్విఫై చేస్తాం. సో దీనివల్ల వీటి యొక్క క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ దేని గురించి మాట్లాడుతున్నారు, బూట్ స్ట్రాప్ మోడ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రెజెంట్ దేని గురించి మాట్లాడుతున్నారు, బూట్ స్ట్రాప్ మోడ్ గురించి మాట్లాడుతున్నారు. సో బూట్ స్ట్రాప్ మోడ్ అంటే ఏమీ లేదు, నార్మల్గా ఈ రాకెట్ అనేది ఒక్కొక్క స్టేజ్ ఫ్యూయల్, ఇప్పుడు సాలిడ్ స్టేజ్ యూజ్ అయిపోయింది అనుకోండి, ఇది వదిలేస్తుంది. సెకండ్ లిక్విడ్ స్టేజ్ యూజ్ చేసింది అనుకోండి, దీన్ని వదిలేస్తుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ క్రయోజెనిక్ స్టేజ్. ఇది మ్యాక్సిమం అప్పర్ స్టేజ్ కాబట్టి ఇది శాటిలైట్ని డిజైర్డ్ ఆర్బిట్ లోపల పెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ బూట్ స్ట్రాప్ అంటే ఏంటంటే ఈ శాటిలైట్ లోపల థర్డ్ స్టేజ్ ఏదైతే ఉంటుందో, రాకెట్ లోపల థర్డ్ స్టేజ్, ఇందు లోపలే ఒక మెకానిజం ఉంటుంది, అది డిజైర్డ్ ఆర్బిట్స్ లోపల దీన్ని పెట్టడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. నార్మల్గా ఏంటి, ఎక్స్టర్నల్గా వాటికి ఎనర్జీ ఇచ్చేవాళ్ళు అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంజిన్ ప్రతిసారి సపోర్ట్ చేయదు. అందుకే ఈ బూట్ స్ట్రాప్ మెకానిజంని ఎవరు చెక్ చేశారు, ఇస్రో టెస్ట్ చేసింది. సో దాని గురించి ఇన్డెప్త్గా చూద్దాం రండి. ISRO has successfully demonstrated the bootstrap mode start in CE-20 cryogenic engine. This engine powers the upper stage of LVM-3. ఇప్పుడే చూసాం కదా, upper stage of LVM-3 launch vehicle Mark 3, India's heaviest launch vehicle. దీంతో ఏమేమి లాంచ్ చేసాం మనం, గగన్యాన్, చంద్రయాన్ 3 లాంచ్ చేసాం. మనం ఏం లాంచ్ చేసాం, GSAT-7R లాంచ్ చేసాం రీసెంట్గా. ద టెస్ట్ వాజ్ డన్ అట్ హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటీ అట్ మహేంద్రగిరి. అప్పుడప్పుడు స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ఇది కూడా అడగచ్చు. మహేంద్రగిరి దగ్గర మన దగ్గర ఏముంది, ఇస్రో ప్రొపల్షన్ క్యాంపస్ ఉంది. ఇస్రో ప్రొపల్షన్ క్యాంపస్ ఎక్కడ ఉంది, మహేంద్రగిరి లోపల ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అవ్వచ్చు. దిస్ అడ్వాన్స్మెంట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ రీస్టార్ట్ క్యాపబిలిటీ అండ్ మిషన్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. కీ ప్రొవిజన్స్ చూడండి. వాట్ ఈజ్ CE-20 క్రయోజెనిక్ ఇంజిన్? ఇట్ ఈస్ ఇస్రోస్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ ఇంజిన్. చెప్పే కదా, అందులో ఏముంటుంది, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఉంటుంది. మెయిన్గా 19 to 22 tons ఆఫ్ థ్రస్ట్ ఇస్తుంది. వాట్ ఈస్ బూట్ స్ట్రాప్ మోడ్ అంటే ఏంటి, ఏ స్టార్ట్ మెకానిజం. బూట్ స్ట్రాప్ మోడ్ అంటే ఏంటి, ఏ స్టార్ట్ మెకానిజం వేర్ ఇంజిన్ సెల్ఫ్ ఇనిషియేట్స్. ఇంజిన్ అనేది ఏమవుతుంది, సెల్ఫ్ ఇనిషియేట్ టర్బో పంప్ ఆపరేషన్స్ వితౌట్ రిలయింగ్ ఆన్ ఎక్స్టర్నల్ హై ప్రెజర్ గ్యాస్ బాటిల్స్ అనమాట. ఇంజిన్ అనేది, క్రయోజెనిక్ ఇంజిన్ అనేది దానంతట దానికే స్టార్ట్ అయిపోతుంది వితౌట్ రిలయింగ్ ఆన్ ఎక్స్టర్నల్ హై ప్రెజర్ గ్యాస్ బాటిల్స్. ఎందుకంటే మనం ఫ్యూచర్ లోపల హ్యూమన్స్ని మూన్ మీదకి డిఫరెంట్ ప్లానెట్స్ మీదకి పంపిద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఎక్స్టర్నల్ ప్రెజర్ గ్యాస్ బాటిల్స్ మీద మనం డిపెండ్ అవ్వడం. సో అందుకోసం ఇంజిన్ లోపలే మనం ఈ బూట్ స్ట్రాప్ మోడ్ పెట్టాం అనమాట. It helps the engine build an up pressure internally and reach steady operations automatically. ప్రెషర్ అనేది ఇంజిన్ తనంతట తానే ఇచ్చుకోగలదు. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలిమినేట్స్ డిపెండ్ ఆన్ సపరేట్ స్టార్ట్అప్ బాటిల్స్. సో సపరేట్గా ప్రెజర్ బాటిల్స్ మీద డిపెండ్ అవసరం లేదు. నెక్స్ట్ ఎనేబుల్స్ మల్టిపుల్ ఇన్ఫ్లైట్ రీస్టార్ట్స్. సో ఇన్ఫ్లైట్ రీస్టార్ట్స్ అనేవి మల్టిపుల్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్, ఎసెన్షియల్ ఫర్ మిషన్స్ రిక్వైరింగ్. మెయిన్గా ఏ మిషన్స్కి హెల్ప్ అవుతుంది, మల్టీ ఆర్బిట్ ఇన్సర్షన్. డిఫరెంట్ ఆర్బిట్స్ లోపల పెట్టడానికి శాటిలైట్స్ని, పేలోడ్ డిప్లాయ్మెంట్ అట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్, ఇంటర్ ప్లానటరీ. చెప్పే కదా, వేరే ప్లానెట్స్కి వెళ్తున్నప్పుడు ఈ ప్రెషర్ బాటిల్స్ పెట్టలేము. ఆ ఇంజిన్ లోపలే ఆ బూట్ స్ట్రాప్ మెకానిజం ఉంటే దానంతటాన్ని పెరిగిపోద్ది అనమాట. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే కరెంట్ కాన్ఫిగరేషన్ నీడ్స్ ఎక్స్టర్నల్ స్టార్ట్అప్ గ్యాస్ ఫర్ ఎవ్రీ రీస్టార్ట్. ప్రతిసారి ఇంజిన్ని ఆపి ఆన్ చేయాలంటే ఏం కావాలంటే ప్రజెంట్ ఎక్స్టర్నల్ స్టార్ట్అప్ గ్యాస్ కావాలి ప్రజెంట్. సో దాని గురించి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంటర్నల్గా మేకింగ్ మల్టిపుల్ రీస్టార్ట్స్ డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో ఫ్యూచర్ మిషన్స్ అనే వాటికి ఏమవుతున్నాయి, ఎర్త్ అబ్జర్వేషన్, కాన్స్టలేషన్ ప్రాసెసింగ్, డీప్ స్పేస్ మిషన్స్ అన్నిటి లోపల కూడా ఇంజిన్ దానంతట తాను ఆన్ అవ్వాలంటే ఈ బూట్ స్ట్రాప్ మెకానిజం అనేది లోపల పెట్టాలన్నమాట. డీటెయిల్స్ ఆఫ్ దిస్ టెస్ట్ ఎక్కడ జరిగిందని చెప్పాను, ఇస్రో ప్రొపల్షన్ క్యాంపస్ ఎక్కడ ఉంది, మహేంద్రగిరి. చాలా ఇంపార్టెంట్. ఇస్రో ప్రొపల్షన్ క్యాంపస్ ఎక్కడ ఉంది, మహేంద్రగిరి. 10 seconds వరకు చేశారు. కండిషన్స్ ఏంటి, వ్యాక్యూమ్ సిమ్యులేషన్, సేమ్ స్పేస్ లాగా పెట్టారు. మేజర్ ఏంటి, ఇంప్రూవింగ్ LVM-3 స్టార్ట్ ఫ్లెక్సిబిలిటీ, ఎనేబుల్స్ కాంప్లెక్స్ మిషన్ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంప్లికేషన్స్ ఫర్ గగన్యాన్ అండ్ ఫ్యూచర్ మిషన్స్. వైల్ గగన్యాన్ నామినల్ ప్రొఫైల్ డస్ నాట్ రిక్వైర్ మల్టిపుల్ రీస్టార్ట్, దిస్ స్క్రాపబిలిటీ విల్ క్రూషియల్ ఫర్ ఫ్యూచర్ హ్యూమన్ మిషన్స్. మనం డిఫరెంట్ ప్లానెట్స్ మీదకి, డిఫరెంట్ వాటి మీదకి వెళ్ళడానికి ఇవి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ 1 second. ఇంటర్ ప్లానెటరీ, ఒక్కొక్క ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ మీదకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమర్షియల్ మల్టీ పేలోడ్ లాంచెస్ అన్నింటి లోపల కూడా హెల్ప్ అవుతుంది. చూద్దాం, దీని బేస్ మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. With reference to CE-20 cryogenic engine tested by ISRO, consider the following statement. It is used in upper stage of LVM-3. రైటే కదా.
ద బూట్ స్ట్రాప్ మోడ్ అలౌస్ ద ఇంజిన్ టు ఇనిషియేట్ ఆపరేషన్స్ వితౌట్ ఎక్స్టర్నల్ స్టార్ట్అప్ అసిస్టెన్స్. అదే కదా ప్రెజెంట్ ఎక్స్టర్నల్ ప్రెజర్ ఏజెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం, బూట్ స్ట్రాప్ మెకానిజం వల్ల ఇంజిన్ తనంతట తాను స్టార్ట్ అవ్వగలదు. ద C20 యూజెస్ ఏ కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్ మీథేన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ అంటాను. C20 లోపల ఏం చెప్పాను, లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ అన్నాడు. సో మీథేన్ కాదు. సో ఇది మెయిన్లీ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ లోపల ఉంటుంది అనమాట. మెయిన్గా సెమీ క్రయోజెనిక్ ఫ్యూల్ లోపల ఉంటుంది. నేను SNT సిరీస్ స్టార్ట్ చేస్తే అందులోపల మీకు SNT కంప్లీట్గా ఆల్ రౌండ్ డెప్త్ ఇవ్వడానికి రెడీ చేస్తాను మిమ్మల్ని. SNT ఇప్పటి వరకు కన్నీ విని ఎరగొండరు, ఎంత డెప్త్గా SNT చెప్తారని మీరు ఆలోచిస్తారు, అంత డెప్త్ ప్రొవైడ్ చేస్తాను. సో వెయిట్ ఫర్ ద డే. సో ఆన్సర్ ఏమవుతుంది 1, 2. సో నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే ముందు మన దగ్గర APPSC Group 2 కోర్సెస్ లాంచ్ చేసాం. బోత్ ఇప్పటి వరకు Group 2 అంటే మేము చూస్తున్నాం కదా, తెలుగు మీడియం లోపల మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు. ఎవరెవరు ఏదైతే ఉన్నారో సివిల్స్ లెవెల్లో చెప్పట్లేదు, పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మీ గురించి సివిల్స్ ఫ్యాకల్టీతో Group 2కి మొత్తం కాంప్రిహెన్సివ్గా పాలిటీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్, ఎకానమీ అంతా కూడా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు ప్రొవైడ్ చేయడానికి ఎల్టెక్స్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక గ్రాండ్ స్టెప్ తీసుకుంది. ఫీజు కూడా బాగా తక్కువ. బయట ఏవేవైతే పెద్ద ఇన్స్టిట్యూట్స్ మీరు ఏవేవైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు పెట్టిన ఫీజునే మీకు ఇప్పుడు పెడుతున్నాం విత్ EMI ఆప్షన్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. వైజాగ్ క్యాంపస్లో ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో దిస్ ఈజ్ అ గ్రాండ్ ఆపర్చునిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకు నారా లోకేష్ గారు ఏం చెప్పారు, జనవరి లోపల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. సో నిన్న ఈనాడు న్యూస్ పేపర్ లోపల డేటా కూడా వచ్చింది. ఏమన్నారు, మన ఈనాడు న్యూస్ పేపర్ లోపల 153 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ని తీసుకుంటున్నామని చెప్పారు. సో ఈ బేసిస్ మీద మనం ప్రిపరేషన్ ముందుగానే అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ప్రొవిజన్స్ ఫర్ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ టెల్స్ గవర్నమెంట్ ప్యానల్. సో ట్రిబ్యునల్, బేసికలీ ట్రిబ్యునల్ అంటే ఏంటి, మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయింది. సో దాని ప్రకారం మనం 323A అండ్ 323Bని పెట్టాం. సో బేసికలీ ఏంటంటే జ్యుడిషియరీ లోపల ఏవైతే కేసెస్ ఉన్నాయో బాగా క్లాగింగ్ అయిపోయాయి. సో ఇప్పుడు జ్యుడిషియరీ లోపల పెండెన్సీ ఆఫ్ కేసెస్ నియర్లీ అంతా 4.69 crore కేసెస్ ఉన్నాయి. దేని ప్రకారం, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్. సో మన నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఏదైతే మన అఫీషియల్ డేటాబేస్ ఉందో దాని ప్రకారం ప్రజెంట్ ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి, 4.69 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ప్రజెంట్ వస్తున్న కేసెస్ ఏవైతే ఉన్నాయో బాగా కాంప్లికేటెడ్ కేసెస్, మెయిన్గా ట్యాక్సేషన్ రిలేటెడ్ కేసెస్ కానీ టెక్నాలజికల్ రిలేటెడ్ కేసెస్ కానీ నార్మల్ జడ్జెస్కి అక్వైంటెన్స్ లేదు. సో వాళ్ళు క్రిమినల్ లాస్, సివిల్ లాస్ మీద బాగా చూసుకోవడానికి మనం ఏం పెట్టాం, ట్రిబ్యునల్స్ పెట్టాం అనమాట. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో అందులో 323 దేని గురించి చూసుకుంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. ఇంకా 323B దేని గురించి చూసుకుంటుంది, అదర్ ట్రిబ్యునల్స్ గురించి చూసుకుంటుంది. సో ఇది ఇక్కడి వరకు డేటా, ఇది ఇక్కడి వరకు ఒక కదా ట్రిబ్యునల్స్ గురించి మీకు అంతా తెలిసింది. నెక్స్ట్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. మనకి ఏ కేసు లోపల వచ్చింది, కేశవానంద భారతి కేసు లోపల సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, BSD ఇచ్చింది. సో ఇందులోపల ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ గురించి మాట్లాడింది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, అప్పుడే అది డెసిషన్స్ అనేవి సిటిజన్స్కి హెల్ప్ అయ్యేలాగా లేదా ఇండివిజువల్స్కి హెల్ప్ అయ్యేలాగా ఇవ్వగలదు అనేసి ఇచ్చిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని BR గవాయ్ బెంచ్ ఏం చేసింది, రీసెంట్గా ట్రిబ్యునల్ రిఫార్మ్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. మెయిన్గా అపాయింట్మెంట్స్, ట్రిబ్యునల్ లోపల అపాయింట్మెంట్స్, శాలరీస్, ఈ పవర్ ఎవరికి ఇచ్చాం మనం, ఎగ్జిక్యూటివ్కి ఇచ్చామన్నమాట. ఎగ్జిక్యూటివ్ అంటే బేసికలీ గవర్నమెంట్ తీసేసుకుంది. దిస్ ఈజ్ లైక్ స్ట్రిక్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్. దీనివల్ల ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ దెబ్బయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఏదైతే మీ యాక్ట్ చేశారో దాన్ని మేము ఏం చేస్తున్నాం, స్ట్రైక్ డౌన్ చేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. సో చూడండి, రోజుకి BR గవాయ్ గారు రోజుకి ఏదో ఒకటి చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ జ్యుడిషియరీ మీద ఏం రావచ్చో తెలీదు. పాలిటీ అంటే పాలిటీ, నిన్న మొన్న మొత్తం అంతా పాలిటీ ఉంది. సో చూసుకుందాం రండి. The Supreme Court had struck down the key provisions of Tribunal Reforms Act. ఎప్పుడు తీసుకొచ్చారు, 2021లో చూశారు. స్టేటింగ్ దట్ యాక్ట్ యాజ్ వైలేటెడ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. చెప్పే కదా, గేవ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ అన్డ్యూ కంట్రోల్ ఓవర్ ట్రిబ్యునల్స్ అనమాట. అటెంప్టెడ్ టు బైపాస్ ఎర్లియర్ సుప్రీం కోర్ట్ రూలింగ్స్ దట్ హ్యాడ్ స్ట్రక్ డౌన్ సిమిలర్ ప్రొవిజన్స్ ఇన్ 2021 ఆర్డినెన్స్. సో 2021లో ఒక ఆర్డినెన్స్ చేశారు. ఆర్డినెన్స్ అనేది ఏ ఆర్టికల్ ద్వారా చేస్తాం, ఆర్టికల్
123 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ ఇష్యూ చేస్తారు. ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే ఎప్పుడు చేస్తారు? ఒక లోక్సభ కానీ రాజ్యసభ కానీ సెషన్లో లేనప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఆ ఆర్డినెన్స్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. అయినా సరే గవర్నమెంట్ ఏం చేసింది? లా పాస్ చేసింది. పేరేంటి? ట్రిబ్యునల్ రిఫార్మ్ యాక్ట్ తీసుకొచ్చింది. దీని కోర్టు చాలా స్ట్రిక్ట్గా కండెమ్ చేసింది. మేము ఆర్డినెన్స్ కొట్టాక దాన్ని మీరు ఎలాగ మళ్ళీ ఆ ప్రొవిజన్స్ యాక్ట్ లోపల పెడతారు అన్నదన్నమాట. ద కోర్ట్ ఆల్సో డైరెక్టెడ్ ద గవర్నమెంట్ టు ఎస్టాబ్లిష్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ విత్ ఇన్ 4 months. సో ఈ ట్రిబ్యునల్స్ యొక్క అపాయింట్మెంట్స్, వాళ్ళ యొక్క శాలరీస్ అన్నీ చూడడం కోసం ఏం పెట్టమంది గవర్నమెంట్? నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ పెట్టమంది. నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ విత్ ఇన్ 4 months టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అడ్మినిస్ట్రేషన్. దిస్ జడ్జిమెంట్ రీఇన్ఫోర్సెస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్. సపరేషన్ ఆఫ్ పవర్ గురించి ఆర్టికల్ మాట్లాడుతుంది. ఆర్టికల్ 50 మాట్లాడుతుంది సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ సుప్రీమసీ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ట్రిబ్యునల్స్ అనేవి ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తేడా అని చెప్పాను? 42. 323 దేని నుంచి వస్తుంది? అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. 323B ట్రిబ్యునల్స్ ఆఫ్ అదర్ మ్యాటర్స్. సో మన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎన్విరాన్మెంట్ గురించి. సో ఇది 323B ద్వారా పెట్టవచ్చు. కీ ప్రొవిజన్స్. యాక్ట్ వైలేటెడ్ ఇండిపెండెన్స్, ఇంపార్షియాలిటీ అండ్ ఫెయిర్ ఎడ్యుడికేషన్. ఈ యాక్ట్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని, ఇంపార్షియాలిటీని చేసింది. ఎందుకు? బియర్గవే హెల్డ్ దట్ ఎనీ లా ఆల్టరింగ్ ట్రిబ్యునల్ ఫంక్షన్ మస్ట్ కంప్లై విత్. ఏదైనా ఒక లా చేస్తే అది దీంతో ఉండాలంట. ఇండిపెండెన్స్ చూసుకోవాలి, ఇంపార్షియాలిటీగా ఉండాలి, ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ కూడా ఉండాలన్నమాట. ద 2021 యాక్ట్ అలౌడ్ ఎగ్జిక్యూటివ్ డామినెన్స్. ఎవరికి పవర్ ఇస్తుంది? గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఎట్లా తీసుకుంది? సెంట్రల్ కంట్రోల్ ఓవర్ అపాయింట్మెంట్స్ తీసుకుంది, టెన్యూర్స్ గురించి చూసుకుంది, శాలరీస్ చూసింది, ఇంటర్ఫరెన్స్ విత్ ద ఫంక్షన్. సో దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఇండిపెండెన్స్ ఈజ్ అఫెక్టింగ్. ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఇండిపెండెన్స్ ఇస్ అఫెక్టింగ్. సచ్ కంట్రోల్ అండర్మైన్స్ ట్రిబ్యునల్స్ యాజ్ క్వాజై జ్యుడిషియల్ బాడీస్. సో ట్రిబ్యునల్స్ని క్వాజై జ్యుడిషియల్ బాడీ అంటాం. యాక్ట్ వాజ్ ఎ రీప్యాకేజ్డ్ ఆర్డినెన్స్. చెప్పా కదా, ఆర్డినెన్స్ని 2021లో వచ్చిన ఆర్డినెన్స్ ఏం చేశారు? కొట్టేసిన తర్వాత ఆర్డినెన్స్ మళ్ళీ లా చేశారు అనమాట. ద యాక్ట్ వాజ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ విచ్ ఆల్రెడీ బీన్ స్ట్రక్ డౌన్ బై సుప్రీం కోర్ట్. సో అందుకు కోర్ట్ ఏం చెప్పింది? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల ఈ స్టేట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. పార్లమెంట్ కెనాట్ రీఇంట్రడ్యూస్ ప్రొవిజన్స్ ఇన్వాలిడేటెడ్ బై ద జ్యుడిషియరీ. సో ఏదైతే ప్రొవిజన్స్ పార్లమెంట్ని సుప్రీంకోర్టు కొట్టేస్తుందో దాన్ని మళ్ళీ పార్లమెంట్ అనేది రీఇన్వాలిడేట్ చేసిన ప్రొవిజన్స్ మళ్ళీ పార్లమెంట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయకూడదు. ఈ ప్రొవిజన్ నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీలో ఇస్తుంది. పార్లమెంట్ కెన్ రీఇంట్రడ్యూస్ ప్రొవిజన్స్ ఇన్వాలిడేటెడ్ బై ద జ్యుడిషియరీ అంటే స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్. బియర్గా ఏం చెప్పారు? పార్లమెంట్ కెనాట్ రీఇంట్రడ్యూస్ ప్రొవిజన్స్ ఇన్వాలిడేటెడ్ బై ద జ్యుడిషియరీ. డూయింగ్ సో వైలేట్స్ ద సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ, ఎ బేసిక్ ఫీచర్. ఒకవేళ అట్లా చేస్తే అది ఏం ఎఫెక్ట్ చేస్తుందంట? సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకు? వీఆర్ బిలీవింగ్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లెక్స్ రెక్స్. లెక్స్ రెక్స్ అంటే ఏంటి? లా ఈజ్ ద కింగ్ ఆఫ్ ది కింగ్స్ అంటాం అనమాట. ఆ ప్రిన్సిపల్ని వైలేట్ చేసినట్టు అండ్ జ్యుడిషియల్ రివ్యూని. కోర్ట్స్ ఆర్డర్ క్రియేషన్ ఆఫ్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ చెప్పింది. ఎన్ని మంత్స్ లోపల పెట్టమంది? 4 months లోపల పెట్టదు. సుప్రీంకోర్టు డైరెక్టెడ్ ద సెంటర్ టు సెటప్ నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ విత్ ఇన్ 4 months. ఎందుకు? ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ ట్రిబ్యునల్ అపాయింట్మెంట్స్, స్టాండర్డైజ్డ్ సర్వీస్ కండిషన్స్, స్ట్రెంథన్ ఇండిపెండెన్స్, ఎన్ష్యూర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రిబ్యునల్స్. వాళ్ళ అపాయింట్మెంట్స్ చూసుకోవడానికి, సర్వీస్ కండిషన్స్ గురించి, వాళ్ళ ఇండిపెండెన్స్ ప్రమోట్ చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ ప్రమోట్ చేయడానికి సపరేట్ కమిషన్ పెట్టింది. కోర్ట్ రిజెక్ట్స్ గవర్నమెంట్స్ క్లెయిమ్ ఆఫ్ పార్లమెంటరీ డిస్క్రిషన్. సో మన ఎవరైతే అటార్నీ జనరల్ ఏ ఆర్టికల్ ప్రకారం ఫామ్ అవుతారు? ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఫామ్ అవుతారు అనమాట. ఏం చెప్పారు? అతను ఏం ఆర్గ్యూ చేశారంటే పార్లమెంట్ హ్యాడ్ ద డిస్క్రిషన్ టు ఇగ్నోర్ ఎర్లియర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. పార్లమెంట్కి డిస్క్రిషన్ ఉందంట టు ఇగ్నోర్ ఎర్లియర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. అంటే దాన్ని ఏం చేసింది? కోర్టు కొట్టేసింది అనమాట. రిజెక్ట్స్ గవర్నమెంట్స్ క్లెయిమ్ ఆఫ్ పార్లమెంటరీ డిస్క్రిషన్. ద కోర్ట్ రిజెక్టెడ్ ది స్టేటింగ్ జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ ఫీచర్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల జ్యుడిషియల్ రివ్యూ ఉంది. పార్లమెంట్ కెనాట్ ఓవర్ రైట్ సుప్రీంకోర్టు డెసిషన్. ఒకళ్ళు ఓవర్ రైట్ చేస్తే అది ఏం చేసినట్టు? కాన్స్టిట్యూషన్ని బ్రీచ్ చేసినట్టు. ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లెక్స్ రెక్స్, లా ఈజ్ ద కింగ్ ఆఫ్ ది కింగ్స్. సో దాన్ని ఎప్పుడు ఎవరు బ్రీచ్ చేయలేరు. రీఎనెక్టింగ్ ఇన్వాలిడేటెడ్ ప్రొవిజన్ బ్రీచెస్ కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్. సో వెర్డిక్ట్ బేస్డ్ ఆన్ మల్టిపుల్ పిటిషన్స్ అనమాట. ఎవరెవరు? మద్రాస్ బార్ అసోసియేషన్, కాంగ్రెస్ లీడర్ జయరామయ్య రమేష్ వేశారు అనమాట. వై దిస్ మ్యాటర్? దీనివల్ల ఏమవుతుంది? జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ పెరుగుతుంది, ప్రొటెక్ట్స్ ట్రిబ్యునల్. సో వాటికి ట్రిబ్యునల్స్ యొక్క పవర్ పెంచుతుంది. వాళ్ళు న్యూట్రల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని అప్హోల్డ్ చేసేటట్టు హెల్ప్ చేస్తుంది. క్లారిఫైస్ దట్ పార్లమెంట్ కెనాట్ బైపాస్ కోర్ట్ రూలింగ్స్. ఇవన్నీ చేస్తుంది అనమాట. So with reference to Tribunal Reforms Act, consider the following statements.
recent judgment of Supreme Court. The Supreme Court held that excessive executive control over tribunal appointment violates judicial independence. అదే చెప్పింది కదా. The court directed the government to set up National Tribunal Commission with a specified timeline, 4 months లోపల పెట్టమంది. Parliament is constitutionally permitted to react provisions that was struck down by Supreme Court. కాన్స్టిట్యూషన్ లోపల చెప్పలేదు, సో అలా వాళ్ళు చేయకూడదని చెప్పింది. సో థర్డ్ స్టేట్మెంట్ తీస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1, 2. సో బిట్స్ అనేవి ఎట్లా చేయాలి, నేను ఏ మోడల్లో చెప్తున్నాను ఆ మోడల్లో చేయాలి. నెక్స్ట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 గురించి కూడా కాంప్రిహెన్సివ్గా కోర్స్ లాంచ్ చేసాం. సో ఎవరెవరైతే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్నారో మీరు గ్రూప్ 2 కొట్టే వరకు ఎల్టెక్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. బోత్ లైవ్ అండ్ రికార్డెడ్, జస్ట్ ఫర్ 25,000 విత్ ఈఎంఐ ఆప్షన్. పూర్ స్టూడెంట్స్కి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. చాలామంది స్టూడెంట్స్ తెలంగాణ నుంచి మన దగ్గరికి వచ్చేసి చదువుకుంటున్నారు అనమాట. ఎల్టెక్స్ ఆఫ్లైన్ క్యాంపస్ వైజాగ్లో ఉంది. సో ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ కోర్సెస్ గురించి కావాలనుకుంటే కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేడం విల్ హెల్ప్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, ఇండియా విల్ బికమ్ హబ్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. సో సైన్స్ ట్రెడిషన్ టు లీడ్ వే, ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. ఏంటి చూడండి, చాలా అంటే చాలా మంచి ఆర్టికల్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వైల్ ఇనాగ్రేటింగ్ ద సౌత్ ఇండియన్ న్యాచురల్ ఫార్మింగ్ సమిట్. సో సౌత్ ఇండియన్ న్యాచురల్ ఫార్మింగ్ సమిట్ ఎక్కడ జరిగిందంటే కోయంబత్తూర్లో జరిగింది. అనౌన్స్డ్ దట్ ఇండియా ఈజ్ పోయస్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ గ్లోబల్ హబ్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. సో న్యాచురల్ ఫార్మింగ్ లోపల మనం గ్లోబల్ హబ్ అయిపోతున్నాం. సో న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కెమికల్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ యూస్ చేయరు, బట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారు. అది ఆర్గానిక్ ఫార్మింగ్. బట్ న్యాచురల్ ఫార్మింగ్లో అసలు ఏ కైండ్ ఆఫ్ ఫెర్టిలైజర్ యూస్ చేస్తారు, అసలు ఏమి యూస్ చేయరు అనమాట. అది ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. ఈ స్ట్రెస్డ్ దట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ 21st century అగ్రికల్చర్. సో నరేంద్ర మోడీ ఏం చెప్పారు, 21st century అగ్రికల్చర్కి న్యాచురల్ ఫార్మింగ్ అనేది కీ అని చెప్పారు. డ్యూ టు రేజింగ్ సాయిల్ డిగ్రేడేషన్ కాజ్డ్ బై ఎక్సెసివ్ కెమికల్ ఇన్పుట్స్. సో ప్రెసెంట్ మన N:2P:2K రేషియో ఎంత ఉండాలి, 4:2:1. బట్ మనం ఎక్కువగా నైట్రోజన్ ఫెర్టిలైజర్ యూస్ చేయడం వల్ల ఈ రేషియో మారిపోయింది. ద పిఎం ఎంఫసైజ్డ్ కంబైనింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్, scientific advancements and government support to expand natural farming across the country. So natural farming as a national priority. ఏ చెప్పాం కదా, PM said that natural farming is the need for the 21st century to restore soil health. సో దాని సాయిల్ హెల్త్ని రెస్టోర్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ natural farming. Next, excessive use of chemical fertilizers and pesticides have degraded soil fertility. సో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ యూస్ చేయడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోయిందంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇందాకే మార్నింగ్ మనం చదువుకున్నాం, గ్రౌండ్ వాటర్ డిప్లేషన్ అవుతుంది. గోల్డ్ మేక్ న్యాచురల్ ఫార్మింగ్ సైన్స్ బేస్డ్ రీసెర్చ్ బ్యాచ్ అనమాట. సో గవర్నమెంట్ సపోర్ట్ అండ్ అచీవ్మెంట్, 35,000 hectares ఇన్ తమిళనాడు ఆర్ ఆల్రెడీ అండర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్. తమిళనాడు లోపల ఇప్పటికీ 35,000 అంట. ఓవర్ 10 lakh crore ప్రొవైడెడ్ అండర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనమాట. మన కేసీసీ స్కీమ్ ఉంది కదా, అగ్రికల్చర్ అడాప్టివ్ సెక్టర్కి 10 lakh crore ఇచ్చారనమాట. జిఎస్టీ రిడక్షన్ బయో ఫెర్టిలైజర్స్. సో బయో ఫెర్టిలైజర్స్ గురించి జిఎస్టీ తగ్గించారు. పిఎం కిసాన్ స్కీమ్ తెలుసు కదా, ఎంత ఇస్తారు ఎవ్రీ ఇయర్, 6,000 rupees ఇస్తారు. సో అది అనేది పిఎం రిలీజ్ 21st ఇన్స్టాల్మెంట్ 18,000 కోట్లు వదిలేరనమాట. ఓవర్ 9 crore farmers benefited. స్కేలింగ్ అప్ త్రూ ఇన్స్టిట్యూషన్స్, పిఎం అజర్ స్టేట్ గవర్నమెంట్స్ టు యూస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇంకా కోఆపరేటివ్స్ని యూజ్ చేసి ఏం ప్రమోట్ చేయాలి, న్యాచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ చేయాలి. ఫార్మర్స్ ఎంకరేజ్ టు అడాప్ట్ 1 acre అండర్ న్యాచురల్ ఫార్మింగ్ పర్ సీజన్ ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ. సో ఇప్పుడు నాకు ఒకవేళ 2 acres ఉన్నాయనుకోండి, అందులోపల 1 acre అనేది న్యాచురల్ ఫార్మింగ్ పెట్టుకుని 1 acre నార్మల్గా యూజ్ చేసుకుంటే మెల్లమెల్లగా ఏమవుతుంది, న్యాచురల్ ఫార్మింగ్ లోపల మారచ్చు అనమాట. దీన్ని ఏమంటాం, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అంటాం అనమాట. ఇంక్రీజింగ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, గవర్నమెంట్ అసిస్టెన్స్ అండ్ రిఫార్మ్స్ హ్యావ్ హెల్ప్డ్ బూస్ట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. మెయిన్గా ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇప్పుడు డిమాండ్ బాగా, గ్లోబల్ డిమాండ్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. షోయింగ్ పాజిటివ్ అవుట్కమ్స్ ఆఫ్ సస్టైనబుల్ ఫార్మింగ్ అప్రోచెస్. సైన్స్ ప్లస్ ట్రెడిషనల్ అప్రోచ్. పిఎం అడ్వకేటెడ్ ఏం చెప్పారు, ట్రెడిషనల్ ఫార్మింగ్ విజ్డమ్, లోకల్ క్రాప్ డైవర్సిటీ దేంతో కలపాలి, సైంటిఫిక్ ఇన్నోవేషన్తో కలపాలన్నమాట. ఎందుకు, ఇప్పుడు సైంటిఫిక్ ఇన్నోవేషన్ లేకపోతే ప్రొడక్టివిటీ డిక్రీజ్ అయిపోద్ది. సో సైంటిఫిక్ ఇన్నోవేషన్ లోపల ట్రెడిషనల్ ఫార్మింగ్ కలపాలి అండ్ మోడర్న్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ లైక్ డ్రిప్ ఇరిగేషన్ అన్నింటిని కూడా తీసుకొని రావాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఫార్మింగ్ అనేది సక్సెస్ఫుల్ ఎకనామిక్ వెంచర్ అవుతుంది. మల్టీ క్రాప్ వర్సెస్ మోనోకల్చర్. పిఎం హైలైటెడ్ ద సక్సెస్ ఆఫ్ మల్టీ క్రాప్ సిస్టమ్స్ ఇన్ ఏరియాస్ సచ్ ఎస్ కేరళ. సో ఇప్పుడు మెయిన్గా మోనోకల్చర్ వల్ల చాలా పెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు మల్టీ క్రాప్ అనేది యూస్ చేయాలన్నమాట. వాండ్ అగెనిస్ట్ మోనోకల్చర్ విచ్ రెడ్యూసెస్ ప్రొడక్టివిటీ. మోనోకల్చర్ క్రాపింగ్ వల్ల ఏం తగ్గుతుంది, ప్రొడక్టివిటీ, న్యూట్రియంట్స్, సాయిల్ న్యూట్రియంట్స్ అనేది
బాగా తగ్గిపోతాయి అనమాట. మోనోకల్చర్ ఇస్ ద వర్స్ట్ థింగ్. సో మోనోకల్చర్ కనబడిందంటే అదొక నెగిటివ్ స్టేట్మెంట్. రీసెర్చ్ అండ్ ఫార్మర్స్ ఇన్వాల్వ్మెంట్. సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అర్జెంట్ టు మేక్ న్యాచురల్ ఫార్మ్లీ కరికులం ఫ్రెండ్లీ. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేది అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ లోపల కూడా, అగ్రికల్చర్ కరికులం లోపల కూడా తీసుకొని రావాలి. ఇంకా కన్సిడర్ ఫార్మర్స్ ఫీల్డ్స్ యాజ్ లివింగ్ ల్యాబొరేటరీస్. సో మెయిన్గా గ్రాడ్యువల్గా న్యాచురల్ ఫార్మింగ్ని ఫార్మర్స్ ఫీల్డ్స్ లోపలికి తీసుకొని వచ్చేసి మిషన్ మోడ్ లోపలికి తీసుకొని రావాలన్నమాట. ఇవన్నిటికి ఎవరి యొక్క సపోర్ట్ ఉండాలి? గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. న్యాచురల్ ఫార్మింగ్ ఇస్ ద కీ అనమాట. సో న్యాచురల్ ఫార్మింగ్ మీద మెయిన్స్లో అగ్రికల్చర్ బేస్డ్ క్వశ్చన్ వచ్చి ఛాన్స్ ఉంది, చాలా అంటే చాలా ఛాన్స్ ఉంది. సో ప్రిలిమ్స్ లోపల కూడా రావచ్చు. సో దీని గురించి ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. With reference to natural farming in India, consider the following statements. Natural farming promotes the elimination of synthetic chemical fertilizers and pesticides. అదే కదా, farmer producer organizations have been mandated to promote natural farming. వీటిని ప్రమోట్ చేయమన్నారు. The PM Kisan scheme provides direct income support to farmers which can be used to adopt natural farming. సో డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్తో ప్రమోట్ ఇస్తుంది. ఫార్మర్స్కి ఎంత ఇస్తుంది? 6,000 రూపీస్ ఇస్తుంది. ఎవరు ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ది క్వశ్చన్ ఆర్ రైట్ అనమాట. క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, టఫ్గా ఉంటాయి. బేస్డ్ ఆన్ అవర్ ప్రిపరేషన్, మన ప్రిపరేషన్ యొక్క స్టైల్ బట్టి, మన ప్రిపరేషన్లో ఉన్న స్టేజ్ బట్టి చూడాలి. హిడెన్ కాస్ట్ ఆఫ్ పొల్యూటెడ్ గ్రౌండ్ వాటర్. ఫస్ట్ ఆర్టికల్ డైరెక్ట్గా మీకు లైవ్ లోపల డిస్కస్ చేశా. సెకండ్ ఆర్టికల్ మీకు కొంత లైవ్లో డిస్కస్ చేశాను, మిగతాదంతా ఇక్కడ డిస్కస్ చేశాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్. చూసాం, కరెంట్ మన చేతుల్లో ఉండదు కదా, కరెంట్ పోవడం వల్ల ఇది జరిగిందనమాట. సో నెక్స్ట్ మిగతా ఆర్టికల్స్ 5 ఆర్టికల్స్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మీకు యాప్ లోపల, ఈ యూట్యూబ్ లోపల మీకు అప్లోడ్ చేయిస్తున్నాం. సో ఇది పార్ట్ 2 కింద వస్తుంది. పార్ట్ 1 ఎవరెవరైతే మిస్ అయ్యారో మీరు అందరూ కూడా లైవ్ లోపలికి వెళ్తే అదొక 30-35 మినిట్స్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోని చూడండి అనమాట. ఇండియన్స్ రష్యన్ ఆయిల్ కట్స్ ప్రిడిక్ట్ US టారిఫ్స్. సో రష్యన్ ఆయిల్స్ తగ్గిస్తున్నాం మనం రష్యా నుంచి. ఎట్రిబ్యూషన్ సైన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ లోపల. ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ. థర్డ్, ఇస్రో అనేది బూట్ స్ట్రాప్ మోడ్ని స్టార్ట్ చేసింది అనమాట. దీన్ని నేను ఎంతవరకు డిస్కస్ చేయొచ్చు అంతవరకు డిస్కస్ చేసాను, ఎందుకంటే ఇది కరెంట్ అఫేర్ కాబట్టి బాగా డెప్త్ కాన్సెప్ట్. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకవేళ టేకప్ చేస్తే నేను ఇన్ డెప్త్గా మీకు కంప్లీట్గా అనాలిసిస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ప్రొవిజన్స్ ఆఫ్ ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్. సో ఇక్కడే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నీ కూడా మీకు చిన్నగా గ్లిమ్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. నేనే మనకి ఇప్పుడు పాలిటీ డీల్ చేస్తున్నాను మన ఇన్స్టిట్యూట్ లోపల. నా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే మీకు ఆ సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ టేక్ ద కోర్సెస్ అనమాట. మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇండియా విల్ బికమ్ హబ్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్, సైన్స్, ట్రెడిషన్, అవే టు లీడ్ లైఫ్. సో న్యాచురల్ ఫార్మింగ్ అనేది కీ అనేది ఎవరు చెప్పారు? PM నరేంద్ర మోడీ చెప్పారు. ఈ అన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్డెప్త్గా డీల్ చేస్తాం. సో ప్రజెంట్ ఇక్కడ నేను పాలిటీ డీల్ చేస్తున్నాను. ఎవరికైనా నా పాలిటీ క్లాసెస్ కావాలి, పాలిటీ క్లాసెస్ మనీ సర్వ్ కావాలనుకుంటే యూ కెన్ టేక్ అప్ ది క్లాసెస్ అనమాట. మీకు సపరేట్ మాడ్యూల్ కూడా ఉంది. సో మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ. మీకు ఏవేవైతే ఎల్టెక్స్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందో, కరెంట్ అఫైర్స్ని చాలా కాంప్రిహెన్సివ్గా డీల్ చేస్తున్నాను, ప్రతి కరెంట్ అఫైర్ని. సో ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ. మీరు హ్యాపీగా యూజ్ చేసుకొని మన క్లాసెస్ని మీకు యూజ్ అవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.